ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బికాస్ కోవిడ్ తర్వాత ఇన్‌సెక్యూరిటీ పెరిగిపోయింది జీవితం గురించి. దానిలో కొంతమంది పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తున్నారు. ఉన్నదే చిన్న జీవితం ఎప్పుడు పోతామో తెలీదు అని చెప్పి చాలా రెక్లెస్‌గా తయారైన వాళ్ళు ఉన్నారు. రిస్క్ బిహేవియర్ ఎక్కువైపోయింది. అలా అని మీరన్నట్టు కామ్ డౌన్ అయ్యి జీవితం విలువ తెలుసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో మీరన్న ఒక్క పాయింట్ కండి వర్కౌట్ చేసే ముందు ఐ అడ్వైజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ స్టెన్యూస్ వర్కౌట్, ఏదో ట్రెడ్మిల్ 5.5 స్పీడ్లో అరగంట చేసే వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఎనీవన్ హూ ఈస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్ లైక్ ఎక్స్ట్రీమ్ వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ సీ అంటే బాగా చేయాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ కార్డియాలజిస్ట్ అండ్ హ్యావ్ ఎ ఫిట్నెస్ సర్టిఫికేట్. Without that, I don't advise anyone to go for a strenuous training. Similarly, marathon. Similarly, 15, మన ఇప్పుడు 10Kలు ఇవన్నీ చేస్తారు కదా, 5Kలు చేసేటప్పుడు బీ కాషియస్ అబౌట్ యువర్ హెల్త్. తప్పకుండా అది ఎందుకంటే ఆల్ దీస్ హ్యాపెన్ డ్యూరింగ్ యాక్టివిటీ, నాట్ డ్యూరింగ్ రిలాక్సేషన్. అంటే నాట్ కాదు, అన్యూజువల్. అంటే ఇప్పుడు స్లీప్ డెత్స్ కూడా అవుతాయి, నిద్రలో కూడా చనిపోతారు. పొద్దున పేపర్ చదివారు మా ఆయన, కాఫీ తాగి ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు, అలా పోయారని కూడా చెప్తుంటారు. సో ఇవి కూడా నాట్ అన్యూజువల్, బట్ జిమ్లో ఎక్కువ, ఎందుకంటే యాక్టివిటీ ఈజ్ డిమాండింగ్ అండ్ ఆ టైంలో జరిగే అవకాశాలు కంపారిటివ్గా ఎక్కువ ఉంటాయి. ఇంకొక మాట, మీరు కొలెస్ట్రాల్ గురించి అడిగారు. సో కొలెస్ట్రాల్ గురించి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చాలా మందిలో ఒక అపోహ ఉందండి, కొలెస్ట్రాల్కి హార్ట్ డిసీజ్కి లింక్ లేదేమో అని ఒకళ్ళు, కొలెస్ట్రాల్ వల్లే బ్లాక్ వస్తుందని ఒకళ్ళు. ఈ రెండూ తప్పులే. అంటే కొలెస్ట్రాల్ వల్ల రాదు అని లేదు, కొలెస్ట్రాల్ వస్తుంది అని లేదు. మరి ఏమిటి అంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ. అవును, అంటే ప్రాబబిలిటీ ఈజ్ హై. ఇందాక మీరు అన్నారు ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని జరగకుండా చూడటానికి ఏమన్నా ఉందా? సో మన చేతిలో ఏముందో మనం చేయాలండి. అన్నీ చేశాక కూడా కర్మ ఉంటుంది, రావచ్చు. అదేంటి డాక్టర్ గారు కర్మ గురించి మాట్లాడుతున్నారు అనుకోకూడదు, అది డెఫినెట్గా ఉంటుంది. అవును, టైం అది. అయితే నీ చేతిలో ఉన్నాయన్నీ చేయాలి. ఏవేవి చేయాలి? ఒకటి, సిగరెట్ జోలికి పోకూడదు. ధూమపానం నిషిద్ధం 100%, జీరో చేయాలి. ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ చూస్తామండి, అబ్సల్యూట్లీ స్మోకింగ్ రిలేటెడే వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే స్మోకింగ్ చేసుకొని తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు 90 ఏళ్ళ వయసు, స్మోకింగ్ ఆల్రెడీ 60 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉండి నార్మల్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఎగ్జాంపుల్ మీరు తీసుకోకూడదు. అవును, కరెక్ట్. అదే చూస్తారు, చెప్తారు జనం. 19 ఏళ్ళకి ఏమీ లేకుండా సిగరెట్ తాగి గుండెపోటు వచ్చి మా దగ్గరికి చనిపోయే పరిస్థితి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను లక్కీగా నేను చేసిన ట్రీట్మెంట్తో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు రుణపడిపోయి లైఫ్లో సిగరెట్ ముట్టుకోకుండా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వేరే వాళ్ళని సిగరెట్ తాగద్దురా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సిగరెట్ క్యాన్ హార్మ్ యూ టు ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ లెవెల్స్. సో సిగరెటే కాదండి, సిగరెట్, బీడీ, తంబాకు, పాన్ పరాగ్, జర్దా, అంటే మళ్ళీ ఇవన్నీ పర్యాయ పదాలు చెప్పకపోతే వాడు సిగరెట్ తాగకుండా నేను పాన్ పరాగ్ తింటుంటాడు. సో ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో ఈజ్ నాట్ అలౌడ్. సిమిలర్గా ఆల్కహాల్తో చాలా క్వశ్చనర్ మా దగ్గరకు వచ్చేది ఏంటి అంటే, ఎంత తాగాలి అనే క్వశ్చన్ కొత్తగా. అంటే తాగాలా వద్దా కాదు, ఎంత తాగాలని అడుగుతుంది. అంటే మధ్యలో ఏదో 2 డ్రింక్స్ తాగమని చాలా మంది. లేదండి, అది తప్పండి. ఎంత తాగాలనే క్వశ్చన్ ఎవరికి? తాగుతున్న వాళ్ళకి. తాగని వాళ్ళకి కాదు. తాగని వాళ్ళు నేను ఎంత తాగాలని అనకూడదు, తప్పు. తాగద్దు. తాగేవాడు లిమిట్ చేయాలి, అంతే. తాగేవాడు ఎంత లిమిట్ చేయాలి అంటే, దానికి 200 ml ఆఫ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ ఏ వీక్ అని రీసెర్చ్లో కనిపించింది. ఇట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్ అని. దానికి ఆగాలి. 200 ml అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే ఒక బీర్ పర్ డే, 30 ml ఆఫ్ స్కాచ్ పర్ డే. అలా ఎవరు ఆగుతారండి? తాగేవాళ్ళు ఆగరు, అసలు ఆగరు. అది సమస్య. సో తాగే వాళ్ళకి అది ఇది, తాగని వాళ్ళకి తాగమని చెప్పకూడదు. తర్వాత ఈ 2 హ్యాబిట్స్ విషయం. 2 బద్ధకంగా ఉండటం, అది కూడా చాలా బ్యాడ్ థింగ్. బద్ధకంగా ఉండకూడదు. అంటే కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేసి పొద్దున ఇక తర్వాత అంతా బద్ధకమే, కదలడు, అది కూడా తప్పే. ఓవరాల్ యాక్టివిటీ ఉండాలి. 1 hour 45 minutes a day, అట్లీస్ట్ 4 days a week మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయమని మేము చెప్తాం. దట్ ఈస్ వెరీ గుడ్. సో అది ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఫిజికల్లీ ఇన్యాక్టివ్ ఉండకుండా ప్రయత్నం చేయాలి. అంటే మిగతా టైం అంతా బద్ధకంగా కూర్చోవడం కాదు. యూ షుడ్ హ్యావ్ యువర్ మూమెంట్స్ అండ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం చేసే పనులు మన చేతిలో లేని కొన్ని ఉన్నాయండి. ఒకటి ఏజ్, వయసు పెరుగుతూ ఉంటుంది. మీరు డై చేసుకోవచ్చు, మీరు యంగ్గా కనిపించడానికి ప్రయత్నం చేయొచ్చు, బట్ స్టిల్ యువర్ ఏజ్ ప్రోగ్రెసెస్. సో ఇది మన చేతిలో లేదు. 2, ఫ్యామిలీ హిస్టరీ. మీ పై వాళ్ళు మీ చేతిలో లేరు. వాళ్ళకి ఆల్రెడీ గుండెపోట్లు వచ్చి మేనమామలు మేనత్తలకి చాలామందికి వచ్చితే నువ్వు జాగ్రత్త పడాలి. ముందు నుంచి
అన్ని అదుపులో నేను చెప్పిన అన్ని అదుపులో పెట్టుకొని డాక్టర్కి చెకప్కి తొందరగా వెళ్ళాలి, 20 ఏళ్ళకే వెళ్ళాలి. సో అది నువ్వు చేయగలిగేది. ఫ్యామిలీ హిస్టరీ. నెక్స్ట్ సెక్స్. మేల్ అంటే మగవాళ్ళు అయి ఉంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా మనం సెక్స్ మార్పిడి అనేది వచ్చింది, కానీ అది చేసుకుంటే గుండె మారదు కదా. అది కరెక్ట్గా చెప్పారు. అండ్ ఇంకోటి మనకు తెలియదు ఇప్పుడు హార్మోనల్ ఇవి మారుతాయి కదా సార్. మారుతాయి కానీ అది అయితే ఇప్పటికి రీసెర్చ్లో లేదు. అంటే నువ్వు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే హార్ట్ అటాక్ తగ్గుద్దా అనేది రీసెర్చ్లో లేదు. బికాజ్ నెంబర్ ఈజ్ లెస్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హెక్టిక్ థింగ్స్. అవునవును. సో ఇది మన చేతిలో లేదు. సో మన చేతిలో ఉన్న ఇందాక చెప్పాను, ఇవి కాకుండా ఉన్నవి ఏంటి? జబ్బులు, వ్యాధులు ఏంటి? గుండె ఇది ఏమంటాం, డయాబెటీస్, మధుమేహం. డయాబెటీస్ని టైంకి కనుక్కోవటం, అదుపులో పెట్టుకోవటం వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ చేసుకునే ముందు 5 రోజులు కాదండి, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా. చాలామంది ఏం చేస్తారు, టెస్ట్ చేసుకునే ముందు 5 రోజుల ముందు మంచిగా చేసుకొని అప్పుడు చేసుకొని బాగుంది అనుకుంటుంటారు. అందుకే HbA1c వచ్చింది, అది వేరే విషయం. సో మధుమేహాన్ని కంట్రోల్లో అదుపులో పెట్టుకోవటం. నెక్స్ట్ హైపర్ టెన్షన్, రక్తపోటు. హైపర్ టెన్షన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి, టైంకి పట్టుకోవాలి. ఈ టైంకి పట్టుకోవటం, దీని మీద ఉన్నంత మిత్స్ ఇంకా దేంట్లో ఉన్న మిస్కన్సెప్షన్స్ ఎందులో ఉండవండి. ఎందుకు అంటే రక్తపోటు అంటే ఒకడికి ఏంటంటే నాకు కోపం రావట్లేదు అంటాడు. కోపం ఎందుకు వస్తుందండి? ఎవరు చెప్పారు? సినిమాల్లో చూడటం, సీరియల్లో చూడటం, వాళ్ళు అనుకుంటున్నారు. రక్తపోటు సైలెంట్ కిల్లర్, హైపర్ టెన్షన్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. సినిమాల్లో బీపీ అని చూపించడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది.